ప్రభాస్ గారి హుహు. నెక్స్ట్ మూవీ చాలా మూవీలున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఆయనయి నెక్స్ట్ వచ్చేయి 5 సినిమాలున్నాయి. ఒకసారి లెక్కెడదామారా? 1 నెక్స్ట్ ఏంటి 'రాజాసాబు'. దాని 'రాజసాబు'. తర్వాత మన 'హను రాఘవపూడి' మూవీ, 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' ఇవున్నాయా? 5 కన్ఫర్మ్ అయిపోయినాయి. 5 వస్తున్నాయి. ఇవున్నాయా ఇవి అండ్ దెన్ అనుకుంటే యూ ఆర్ హావింగ్ 'ప్రశాంత్ వర్మతో' సినిమా ఉంటదని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నాము. అది కూడా ఉంటదంట. ఇట్ విల్ టేక్ టైమ్. 'జై హనుమాన్' చేస్తున్నాడు ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ. దాని తర్వాత ఉంటదంట. నెక్స్ట్ సినిమా అదేనంట. అదనుకుంటే అంటే లైక్ మధ్యలో ప్రశాంత్ వర్మది 'మోక్షజ్ఞ' ఫిల్మ్ అన్నారు కదా, ఆగిపోయింది. అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో ఏమీ లేదు. ప్రస్తుతానికి జస్ట్ ప్రభాస్ మూవీ ఒకటి మిగిలింది. ఇది ఒకటి 'జై హనుమాన్' మాత్రమే ఉంది. అదనుకున్నా కానీ అమరన్ డైరెక్టర్ పేరు మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు రాసుకున్నా మర్చిపోయాను. 'రాజ్ కుమార్ పెరియస్వామి' సంథింగ్ ఉంటుంది ఆయన పేరు. రాజ్ కుమార్ పెరియస్వామి. అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో ప్రభాస్ గారి మూవీ ఉంటుందట. సో అదైతే లైక్ బాగా గట్టిగా నడుస్తుంది. స్టోరీ సిట్టింగ్స్ అవన్నీ జరిగే ఛాన్స్ ఉన్నాయట. ఈయన లైనప్ చూస్తుంటే నాకు పోతుంది. ఎప్పుడు వస్తాయి రా, నాకు పిల్లోడు పుట్టిన తర్వాత అదే. వస్తాయి ఇలాంటి సినిమాలు నాకు అర్థం కావట్లేదు. ఎన్ని నేను పెళ్ళంటే చేసుకుంటాడా ఏది అర్థమైతే లేదు. లైక్ వాట్ ఈస్ ద థింకింగ్ శేష్ ప్రాసెస్? జీవితం మొత్తం కూడా వీలైనంత వరకు అన్ని జానరాలు టచ్ చేయాలి. అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ మిథలాజికల్ క్యారెక్టర్స్ కూడా దీన్ని వదలకూడదనే థాట్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన. అదే అర్థమైతలేదు. లైక్ ఏంటి ఎన్ని సినిమాలు ఇప్పుడు ఇప్పుడు 'కల్కి 2' వచ్చేసరికే 2030 అవుతుంది. నో డౌట్ 'కల్కి 2' 2030 అవుతుంది. నేను మాట్లాడతా 2 నిమిషాలు మాట్లాడతా దాని గురించి. బట్ 'సలార్ 2' రావడం 28. ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ మూవీ ఎప్పుడు రావాలి? అమరన్ సినిమా హిటుకల్ మంచి టైం తీసుకొని చేసిన ఆయన. ఓడిసే రాజ్ కుమార్ పెరియస్వామి. లైక్ ఆయన స్టోరీ టెల్లింగ్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా అమరన్ డైరెక్టర్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి అది ఒకటి ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. బట్ ఇవన్నీ అయిపోయేసరికి మనకు like ఒకవేళ ఇవి కనుక అన్ని చాలా పెద్ద హిట్లు అయినాయి అంటే మాత్రం నేను లిటరల్ చెప్తున్నాను కదా, టాలీవుడ్ అనేది ఉండదు ఇంకా. సపరేట్ రెబాలివుడ్ అని చెప్పేసి సపరేట్ ఇండస్ట్రీ ఆల్రెడీ అది పెట్టలేదు ఇండస్ట్రీ. వస్తే ఇంకో 'సలార్ 2', 'కల్కి 2' వచ్చినట్టు అది ఆబ్వియస్లీ సెట్ అయిపోతుంది. వేరే విషయం. ఈయన ఇదికి ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, అడిదికు రాజమౌళి గారు ఆయన సినిమాలు చేసుకుంటే ఆయనది అయిపోతుంది. ఇట్లా కానీ అంటారా మీరు? కానీ నాన్ ప్రభాస్, నాన్ రాజమౌళి సినిమా అయిపోతుంది. ఓకే ఫైన్. కానీ ఇన్ని సినిమాలు అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రశాంత్ వర్మ సినిమా అని నాకు కొడుతుంది. అంటే రాజస్థాన్ అసలు లేదనుకున్నా హోప్, బట్ అది వేరే విషయం. ప్రశాంత్ వర్మ దట్స్ ఆర్ ఓన్లీ హోప్ మ్యాన్. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇయర్కి ఏం లేదు, తప్పితే ఏం లేదు. చేస్తే దానికి లేదు. నేనైనా వెయిట్ చేస్తాను మంచి సినిమా గురించి. దీని గురించి ఇది కాకపోతే ఇంకోటి ఏముంది బ్రో, నాకు అంతే ఉంది. బట్ లోకేష్ కనకరాజ్ మూవీ ఉంది బ్రో. మళ్ళీ చెబుతున్నా కదా, లోకేష్ కనకరాజ్ 10 సినిమాలు అయిపోయిన తర్వాత ఇక ప్రభాస్ కోసం సపరేట్ రావాలి. కాదు, ప్రభాస్ గారికి 24 hours సరిపోవు. ఓకేనా? అంతే రోజులో 24 గంటలు సరిపోవు. ఏంటి ఎట్లున్నాయంటే ఓకే చేస్తా, ఓకే రైట్, బుక్డా రైట్, అలా వెళ్ళిపోయినాయి. అన్ని నథింగ్ లుక్స్ రియలిస్టిక్ మ్యాన్. ఇప్పుడు ఆ లైనప్ నాకు ఇప్పుడు మిగతా యాక్టర్స్ అల్లు అర్జున్ గారు తీసుకో ఎగ్జాంపుల్. ఆయన నెక్స్ట్ త్రివిక్రమ్ గారుతో అండ్ తర్వాత అట్లీతో. సో 2 ప్రాజెక్ట్స్ లాక్డ్. రెండు కూడా సీమ్స్ రియలిస్టిక్, లైక్ 2 ప్రోడక్ట్స్. అండ్ సేమ్ గోస్ ఫర్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు అండ్ శివకుమార్. సేమ్ గోస్ ఫర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ నీళ్ళు. అండ్ తర్వాత ఇంకోటి ఏముందిరా, దేవరా 2 అండ్ నెల్సన్ మూవీ. అండ్ దేవరా 2 వస్తుందని అంత గట్టిగా ఎట్లా అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ 400 కొట్టిందిలే వేరే విషయం. బట్ స్టిల్ ఇట్లా మర్చిపోయాను. ఇక్కడ చూడు, ఇక్కడ హొంబాలేదో 3 ఫిలిమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రశాంత్ వర్మది, ఒకటి 'సలార్ 2', ఇంకొకటి ఎవరు 3 ఎవరో తెలియదు ఇంకా. ఎంత అంటే ఎలా ఉన్నదంటే లైక్ హీఈస్ రన్నింగ్ అగైన్స్ టైం. అలా అయిపోయిన పరిస్థితి. సీరియస్లీ చూడాలి ఎట్లుంటుందో. ఐ థింక్ ఎట్లుంటుందంటే ప్రస్తుతానికి ఎట్లుందంటే ప్రభాస్ గారి ఫిల్మ్ ఒక సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. దాని తర్వాత అయిపోయిందా ప్రభాస్ పని అయిపోయింది అందరూ అనుకుంటారు. అండ్ మళ్ళీ ఇంకో పెద్ద సినిమాతో వస్తాడు 'స్పిరిట్' తోటి. అది చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను చెప్తున్నా ఈయన సెల్లేస్తున్నా అనుకోకండి. ఐ థింక్ ఆ స్ట్రాటజీ ఉందనిపిస్తుంది నాకు. కామెంట్ తో సీరియస్లీ ప్రభాస్ ఈస్ కన్సిడరింగ్ అన్ అనదర్ ఫిల్మ్. లిటరల్లీ తెలుసా నీకు? అది ఇంకో న్యూస్ వచ్చింది. సర్దుకొని అయిపోయినట్టే. స్పిరిట్ లేదు, అన్ని సర్వనాశనం. ముందే చెప్పేస్తున్నా, సర్వనాశనం. ఇట్లాంటి పనులు వద్దయ్యా మనకి. బాలీవుడ్ వాళ్ళతో సచిన అవుతుంది మనకి. లిటరల్లీ చాలా గట్టి సోర్స్. ప్రభాస్ ఈస్ సీరియస్లీ కన్సిడరింగ్ ఓమ్రాత్ ఫర్ ఎ ఫిలిం. అంటే ఏం చెప్పి ఒప్పిస్తారా? వద్దయ్యా, ఎలా దండం వద్దయ్యా, చచ్చిపోతా. నా వాళ్ళైతే సచ్చినా కదా థియేటర్ చూడాలంటే. అది చెప్తున్నా కదా.
నాకైతే మాత్రం చెప్తున్న ఓపిక కూడా లేదు రా బాబు దాని గురించి మాట్లాడాలంటే అంత దారుణం ఉంది. ఇవన్నీ అయిపోయేసరికి నీకు చెప్తున్నాను కదా ఇప్పుడు రాజాసాబ్ ఆడకపోయింది అనుకో నెక్స్ట్ సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రభాస్ అను అది ఆడకపోయినా పర్లేదు 2 సినిమాలు మళ్ళీ గట్టే తగిలి కంబ్యాక్ అంటే స్పిరిట్ వస్తుంది గట్టి కొడుతుంది దాని తర్వాత సలార్ 2కి కలిగి 2 వస్తుంది అది ఇంకా గట్టి కొడుతుంది ఇంకా అయ్యో వెళ్ళిపోతుంది సేమ్ హ్యాపెన్ సేమ్ అదే మనకి రాధేశ్యాము ఆదిపురుషులో మళ్ళీ సలార్ వచ్చి లేపుతుంది దాన్ని గట్టిగా లేపడానికి మళ్ళీ సాలిడిఫై చేయడానికి కలిగి వస్తుంది అట్లా ఒక ప్యాటర్న్ సెట్ చేసుకుంటుండేమో అనిపిస్తుంది నాకు ఏదో మాత్రం అట్లా ఇవి 2 సేఫ్ ప్రాజెక్ట్స్ ఇవి 2 వెళ్ళిపోతే మీది అన్ని ఇక మామూలు ఇది కొట్టు ఎలా అంటే రాళ్ళేశ్వరదాము తగిలితే అంతే కదా బట్ నిజంగా బ్రో లైక్ వేరే లెవెల్ కొడుతున్నాడు ఆయన కొంచెం రెస్ట్ తీసుకొని కానీ ఒక అరే, 6 ఇప్పుడు మంత్స్ అట్లా ఎలాంటి running సినిమా against- చేయకుండా రెస్ట్ తీసుకొని నార్మల్ గా ఆయన కొంచెం హెల్త్ మంచిగా చూసుకొని సినిమా చేస్తాం హ్యాపీ అది నాకు గట్టిగా అనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుంది రియల్లీ హోప్ మ్యాన్ బట్ హీస్ రన్నింగ్ ఎగనెస్ట్ టైం అదేదో కనబడుతుంది కానీ ఇక ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే కల్కికి సెటిల్ వేస్తారు స్పిరిట్కి సర్చిచి సలార్కి ఆల్రెడీ సెట్స్ ఉన్నాయి సో హొంబాలే కెన్ వెయిట్ ఎందుకంటే 3 పిక్చర్ డీల్ ఉంది కాబట్టి హొంబాలే వాళ్ళు లైక్ దే డోంట్ ఈవెన్ లైక్ నువ్వు ఎప్పుడైతే అప్పుడు చేస్తావనే చెప్తారు వాళ్ళు హొంబాలే ఇస్ ఫైన్ సలార్ ఇస్ సెక్యూర్ బట్ కల్కికి ప్రెషర్ వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే మొన్న రేపు మే నుంచి డేట్లు ఇవ్వగలుగుతారా అని లైక్ ఏదో లైక్ కన్వర్జేషన్ వచ్చింది కల్కి 2కి ఇవి వాడదా కల్కి గురించి వాడదా వస్తున్నాం సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది సో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ పోస్ట్ ఇప్పుడు ఆయన ఉన్న లైనప్ లో ఐ థింక్ అంటిల్ 2033 వరకు 2032 వరకు నో డోకా ఇంకా ఫ్రెష్ కాంబినేషన్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతే చూద్దాం ఫైన్ సో యా ఇది సిచ్యువేషన్ నాకైతే మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఉన్నాయో లైనప్ లో రాజ్ కుమార్ పెరియస్వామి ఐమ్ ఎక్సైటెడ్ అమరన్ చాలా బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అది అది ఒక రెగ్యులర్ సోల్జర్ మూవీ అయిపోయేది బట్ సాయి పల్లవి లాగేస్తుంది లేదు దీంట్లో వేరే ఉంది నేను ఉన్నా అంటే డిఫరెంట్ ఉంటుందిగా రండి అని చెప్పేసి వచ్చి కూర్చోబెట్టింది ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా చేస్తుంది ఆమె స్టోరీ చాలా బాగుంటుంది సో దాన్ని చాలా బాగా చూపించిండు ఆయన సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ బట్ చూడాలి ఎట్లుంటుందో ఈ స్టోరీ ఎలా ఉంటుందో అసలు ఈయన ఏం చెప్పిండో ఆయనే ముట్టుకున్నాడో మనకి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది ముఖ్యంగా ముందు ఈ బండిల్ అయిపోయి ఇంత పెద్దగా లిస్ట్ అయితే మెహర్ రమేష్ టేక్స్ ఎ ఫిలిం విత్ ప్రభాస్ చైనానే చేస్తాడు బట్ వాట్ ఇఫ్ అప్పుడు టాలీవుడ్ మూసుకోవాలి కదరా రెబల్వుడ్ ఏంది ఒక్క టాలీవుడ్ ఏంది ఇండియన్ సినిమానే మూసుకుంటుంది అప్పుడు ఏమీ లేదాడ చూడ పరిస్థితి అనమాట ఆయనకున్న మచ్చ ఎవ్వడికి లేదురా బాబు మెహర్ రమేష్ కున్న మచ్చ దాంట్లో సగం మచ్చ మన ఇద్దరికి ఆ సగం మచ్చలో సగం మన ఇద్దరికి మన ఎక్కడికి వెళ్ళిపోవాలి మామూలు ఉండదు బట్ ఇది సిచ్యువేషన్ మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి